ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ప్రతి ఏడాది జరుపుకునే రంజాన్ పండుగ ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటల తర్వాత స్థానిక ఈద్గా మైదానం నందు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈద్గా కమిటీ సభ్యులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నందున తిరుపతి కార్పొరేషన్ వాళ్లు ఈద్గా మైదానంలో సదుపాయాలు చేయలేని పరిస్థితి అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కుటుంబం చొరవ తీసుకుని ఈద్గాలో రంజాన్ ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. రాజకీయ నాయకులు విచ్చేసి శుభాకాంక్షలు మాత్రమే తెలపాలని కోరారు. ఇతరితర విషయాలను చర్చించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో షేక్ కాదర్ బాషా, మాలిక్, చాన్ బాషా, షేక్ అహ్మద్, అబ్దుల్ కపూర్, చోటే షాన్ బాషా, వహీన్ షా తదితరులు పాల్గొన్నారు. మా ఈద్గా పండుగ జరిపేదాన్ని సహకరించిన భూమన కుటుంబానికి ప్రత్యేకంగా మా మైనార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 30-40 సంవత్సరాలుగా యథావధిగా మున్సిపాలిటీ నిధులతో జరుగుతున్నది. ఈసారి ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఇబ్బందిగా ఉంది అనేసి తెలియజేయడంతో మేము మా విన్నపాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి, అభినయ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు చర్చించి ఎలక్షన్ కోడ్ ఉన్నందు వల్ల ఎలా చేయాలని ఆలోచించి మళ్ళా వాళ్ళ కుటుంబము ఈ బాధ్యతలు తీసుకొని మా మైనార్టీల పక్కన నిలబడటం, మా ఈ పండగకి అన్ని విధాలుగా వసతులు కల్పించిన దానివలన మా మైనార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఆ కుటుంబానికి తెలియజేసుకుంటున్నాం. ఈద్గా మైదానంలో ప్రార్థనా సమయంలో కావాల్సిన సదుపాయాలు చేస్తూ వచ్చింది. ఈ పండుగ రోజు ఎన్నికల కోడ్లో మేము ఉండటం వలన మేము చెయ్యమని వారు చెప్పటం, ఈ విషయము స్థానిక ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. వారు కుటుంబంలో చర్చ చేసుకొని ముస్లింలు ఒక మాసము పవిత్రంగా ప్రార్థనలు చేసి దాన ధర్మాలు చేసి పండుగ రోజు మండుటు ఎండల్లో ప్రార్థన చేయటం సమంజసం కాదని వారు మాకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు, షామియానా, కార్పెట్స్, నీటి వసతి, కూలర్స్, ఫ్యాన్లు, అదేవిధంగా నమాజ్కు వచ్చేవాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కునేదానికి నీటి వసతి కూడా అన్ని రకాల సదుపాయాలు మొన్న జరిగిన బక్రీద్ పండుగ కన్నా ఘనంగా జరిపించాలనే ముస్లింల పక్షపాతిగా వారి కుటుంబం అంతా చర్చ చేసుకుని వారే స్వయంగా ఈ పండుగకు అన్ని సదుపాయాలు మాకు సహాయం చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారి వారి కుటుంబ సభ్యులు చర్చించుకొని దీన్ని వారే స్వయంగా అన్ని విధాలా సహకరిస్తామని మాకు తెలియజేశారు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాము. తర్వాత ఈ పవిత్ర రంజాన్ మాసం యొక్క ప్రార్థనా సమయం కూడా ఎల్లుండి అంటే 11/4/24 గురువారం ఉదయం 9:30 ప్రార్థన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ ప్రజలు, ముస్లిం ప్రజలు అందరూ కూడా ఆ టైం ప్రకారం అందరూ హాజరు కావాలని కోరుకుంటూ, తర్వాత ఎన్నికల కోడ్ ఉన్నందున విచ్చేయనటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా శుభాకాంక్షలు తప్ప ఇతర విషయములు చర్చించకుండా ఉండడం, ప్రసంగించకుండా ఉండడం మంచిది.